ఒక ఎనర్జీ డ్రింక్ కొన్ని లక్షల మంది ప్రాణాలని విషపూరితం చేసింది అనేటటువంటి వాస్తవాన్ని ఒక్క డాక్టరు 8 సంవత్సరాలు పోరాడి ప్రపంచానికి చెప్పింది. ప్రాణాలు పోసేటటువంటి ఆ డాక్టరు ఎంత ఫైట్ చేసిందో ఈరోజు ఆ డాక్టరు ప్రమాదంలో పడింది. ఆ డాక్టర్‌కి మనము చాలా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. డాక్టర్ శివరంజని, షీఈ్ ఎ పీడియాట్రిషియన్, పిల్లల డాక్టరు. ఆమె దగ్గరికి డీహైడ్రేషన్‌కి గురైనటువంటి పిల్లలు వచ్చి పేషెంట్స్ తీసుకొస్తుంటే, ఆ పిల్లల్ని పరిశీలించినటువంటి ఆవిడ, వాళ్ళు డీహైడ్రేషన్‌కి గురైనప్పుడు ఓఆర్ఎస్ఎల్ అనేటటువంటి ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ తగ్గకపోగా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాకుండా డీహైడ్రేషన్ పెరగడం అనేటటువంటిది, అలాగే చిన్న పిల్లల్లో డయాబెటిస్ వచ్చేటటువంటి లక్షణాలను కూడా గమనించినటువంటి ఆవిడ వెంటనే ఆ ఓఆర్ఎస్ఎల్ అనేటటువంటి ఆ ఎనర్జీ డ్రింక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల వచ్చేటటువంటి నష్టాలను అరికట్టాలని చెప్పి ఒక మానవతా దృక్పథంతో, ఎందుకంటే ఆవిడ ప్రాణాలు పోసేటటువంటి డాక్టర్ కాబట్టి, ఒక బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్ కాబట్టి ఆవిడ ముందుకు వచ్చి ఆ ఓఆర్ఎస్ఎల్ అనేటటువంటి ఆ ఎనర్జీ డ్రింక్ ప్రాణాలు పోసేది కాదు, ప్రాణాలు తీసేది అని చెప్పి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నార్మ్స్ కి విరుద్ధంగా ఈ డ్రింక్ ఉంది కాబట్టి దీన్ని మార్కెట్లోకి వదలడం వల్ల, జనాల అవగాహన లేకుండా దీన్ని తాగడం వల్ల, డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయడం వల్ల, దీనివల్ల ముఖ్యంగా పిల్లలకి చాలా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఈ డ్రింక్‌ని బ్యాన్ చేయండి అని చెప్పి ఆవిడ కోర్ట్‌లో ఒక పిల్ వేసిందండి. పిల్ వేసిన తర్వాత ఆవిడకి దాని మీద ఫైట్ చేయడానికి, అది ఆ డ్రింక్ WHO నార్మ్స్‌కి విరుద్ధంగా ఉన్నాయి అని ఆవిడ ప్రూవ్ చేయడానికి 8 సంవత్సరాలు ఒంటరి పోరాటం చేసింది. ఆ పోరాటం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రపంచానికి తెలియలేదండి. ఆమె ఎవరో తెలియలేదు. ఆవిడ ఏం పోరాటం చేస్తుందో కూడా ప్రపంచానికి ఆవిడ చెప్పలేదు. ఒంటరిగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో కూడా చెప్పలేదు. చివరికి ఆవిడ ఎంత గట్టిగా నిలబడింది అనంటే, కోర్ట్‌లో ఆవిడ సబ్మిట్ చేసినటువంటి ప్రతి ఒక్క ఆధారం వెనుక ఆవిడ కష్టం చాలా చాలా ఉంది. చివరికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకొని ఆ ఓఆర్ఎస్ఎల్‌లో ఉన్నటువంటి షుగర్ ఏదైతే ఉందో WHO నార్మ్స్‌కి అనుగుణంగా లేదు, పైగా ఓవర్ డోస్ ఉంది. అలాగే WHO రూపొందించినటువంటి మార్గదర్శకాలకి విరుద్ధంగా ఉంది అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా హైకోర్టు దాన్ని పరిశీలించి ఆ ఓఆర్ఎస్ఎల్ అనేటటువంటి దాన్ని రద్దు చేయండి, ఇది మార్కెట్‌లోకి రావడానికి వీల్లేదు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు వచ్చిన రోజునండి, నిజంగా చెప్తున్నాను, పురిటి నొప్పులు పడినటువంటి తల్లి నిజంగా మృత్యువుకి దగ్గరగా వెళ్ళి వచ్చి బిడ్డను ప్రసవించిన తరువాత ఆ బిడ్డను చూసుకోగానే తల్లికి వచ్చేటటువంటి ఉద్వేగము, ఆనందము ఏదైతే ఉందో అది ఆమెలో కనపడింది. ఒక్కసారి చూడండి ఆవిడ ఎలా ఫీల్ అయిందో. వెళ్ళి వచ్చి బిడ్డను ప్రసవించిన తరువాత ఆ బిడ్డను చూసుకోగానే తల్లికి వచ్చేటటువంటి ఉద్వేగము అదో అది 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 తల్లికి వచ్చేటటువంటి, చూశారు కదా ఆవిడ సంతోషము ఆ ఉద్వేగం రూపంలో ఆవిడ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని ఆవిడ సంతోషించింది. అలాగే మార్కెట్‌లోకి అది రాదు అని ఆవిడ హాయిగా ఊపిరి పీల్చుకుంది. జనం కూడా, అంటే మనం కూడా ఆవిడ సాధించినటువంటి విజయాన్ని చాలామంది యూట్యూబర్స్ కూడా చాలా అద్భుతంగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. జనం మధ్యకి ఆవిడ చేసిన పోరాటాన్ని తీసుకెళ్లారు. అంతటితో కథ సుఖాంతము అని అనుకున్నాం. కానీ అక్కడి నుంచే అసలు కథ మొదలైంది అన్న విషయం ఎంతమందికి తెలుసు? అక్కడి నుంచి ఆమె పెనం మీద నుంచి పొయ్యిలో పడినటువంటి పరిస్థితి
ఆవిడది ఈరోజు. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఓఆర్ఎస్ఎల్ అనేటటువంటి ఆ పదార్థం ఆ ఎనర్జీ డ్రింక్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్‌గా వాళ్ళేం చేశారు అనంటే, కంపెనీ వాళ్ళు దాన్ని ఈఆర్ఎస్ఎల్ అని మార్చేసి, దాని మీద ఒక స్టిక్కర్ అంటించేసి అది మార్కెట్‌లోకి వదిలారు. వెంటనే ఆవిడ మళ్ళీ దాన్ని కూడా గమనించి అసలు మొత్తం ఆ స్టిక్కర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి బట్టబయలు చేసింది ఆవిడ. ఇదిగోండి ఓఆర్ఎస్ఎల్‌కి స్టిక్కర్ ఏసి అమ్ముతున్నారు. దయచేసి ఈ పేరు మీద ఉన్నది కూడా ఎనర్జీ డ్రింక్ కాదు. వీళ్ళు మోసం చేస్తున్నారు. మీరు కొనకండి అని మళ్ళీ ధైర్యంగా ముందుకొచ్చి జనాలని అవేర్‌నెస్ చెయ్యడంతోటి అది అక్కడితోటి జనంలో ఒక ఆలోచన తీసుకొనొచ్చి ఆ మార్కెట్ పడిపోవటం అనేటటువంటిది జరిగింది. జరిగిన తరువాత మై డియర్ ఫ్రెండ్స్, కార్పొరేట్ కంపెనీస్ ఎందుకు ఊరుకుంటాయి? వెంటనే వాళ్ళు ఢిల్లీ హైకోర్ట్‌లో ఢిల్లీ హైకోర్ట్‌లో ఒక కేస్ వేశారు. ఏమని అంటే, మా దగ్గర ఇంకా 180 కోట్ల స్టాక్ మిగిలిపోయుంది. కాబట్టి ఆ స్టాకు వల్ల మా అమ్ముడు పోకపోతే మా కంపెనీకి నష్టాలొస్తాయి. కాబట్టి ఆ నష్టాన్ని భరించడానికి మేము సిద్ధంగా లేము కాబట్టి, ఆ నష్టము ఈ 180 కోట్ల వర్తున్నటువంటి ఈ ఓఆర్ఎస్ఎల్ ఎనర్జీ డ్రింక్‌ని అమ్మడానికి అనుమతినివ్వమంటే, కోర్టు చాలా దయార్థ హృదయంతో కేవలం ఒక కంపెనీ బాగుపడడం కోసం 180 కోట్ల పాపం వాళ్ళు నష్టపోతారని కోర్టు వాటిల్ని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడున్నాం మనం? ఆ 180 కోట్ల స్టాక్ ఏదైతే ఉందో అది బయటికి వచ్చిందంటే, దాన్ని అమ్మకాలు పూర్తయ్యేలోపు దాదాపు 1,00,00,000 మంది పిల్లలు అనారోగ్యం పాలవుతారు. మన పిల్లలు అనారోగ్యం పాలవుతారు. ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ చూసుండుంటారు మై డియర్ ఫ్రెండ్స్. పసిపిల్లల్ని సైతం చాకుతో కోసుకొని తిన్నటువంటి రాక్షసులు ఈ రాక్షసులే. వీళ్ళు ఎంత పైశాచికంగా వ్యాపారం చేస్తున్నారో, ఈ పైశాచికంగా వ్యాపారం చేసే వాళ్ళకి ఇచ్చేటటువంటి కోర్టులో ఇచ్చేటటువంటి తీర్పులు అనుగుణంగా ఎలా ఉంటున్నాయో చూస్తే నిజంగా ప్రజాస్వామ్యం మీద మనకెలాంటి ఒపీనియన్ వస్తుంది. ఒక ఫైట్ వెనక ఆమె 8 సంవత్సరాలు ఏవండి తమాషా కాదు ఒక మహిళ బయటకొచ్చి పోరాడటం అంటే. ఎన్ని ఎదుర్కోవాల్సొస్తుంది. ఎంత భయానకమైనటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సొస్తుందో పర్టిక్యులర్‌గా మాలాంటి వాళ్ళకి తెలుసు. ఎంత నీచమైనటువంటి పదజాలాలు వాడతారో, ఎలాంటి మానసిక హింసకి గురి చేస్తారో, ఎలాంటి అవమానాలు పెడతారో, ఎలాంటి అవమానాలకి గురి చేస్తారో తెలియని విషయం కాదు. పడేటటువంటి మహిళలకు కూడా తెలుసు. సమాజం కోసం కొట్లాడుతున్నటువంటి మహిళలు నిలబడాలి అనంటే ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఆ అవమానాలని, ఆ బెదిరింపులని ఆవిడ అన్నిటిని కూడా తట్టుకొని జనం బాగుండాలి. జనము ఈ కలుషితమైనటువంటి ఈ యొక్క ద్రావకాన్ని తాగారు అంటే అనారోగ్యం పాలవుతారని ఫైట్ చేసినటువంటి ఆవిడ మళ్ళీ ఆ 180 కోట్ల స్టాక్ అమ్ముకోవచ్చని చెప్పేసని ఇవ్వడంతోటి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఏం చేశారు, మళ్ళీ అది మార్కెట్‌లోకి రావటం అనేటటువంటిది జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, వచ్చిన తరువాత జరిగినటువంటి విషయం ఏమిటో చెప్పమంటారా? ఆవిడ క్రిస్టల్ క్లియర్‌గా దాంట్లో మన వాళ్ళు చాలా తెలివిగల్ల వాళ్ళు కాబట్టి, పాత ప్యాకెట్‌లో ఉన్నటువంటి దానికి కొత్త లేబుల్ ఎయటమే కాక, అలాగే కొత్త లేబుల్స్‌ను కూడా అంటే 180 కోట్ల అమ్ముకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. కానీ దాని వెనక దాని పక్కన సున్నా పెట్టినంత కూడా అమ్ముడు పోతదన్న సంగతి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. తీర్పుని ఇచ్చినటువంటి వ్యవస్థలతో సహా. అలాంటి వాళ్ళు ఏం చేశారు అంటే, షుగర్ ప్లేస్‌లో సాక్రిన్ అనేటటువంటిది ఒకటి యాడ్ చేశారు. షుగర్ కంటే 10 రెట్లు భయంకరమైనటువంటి విష పదార్థం అది. ఆమె దాన్ని కూడా కనుక్కొని బయటపెట్టింది. ఇందాక నేను మీకు చూపించాను. ఆవిడ దాన్ని కూడా కనుక్కొని బయటపెట్టి, దయచేసి వీటిల్ని చూసి కొనుక్కోండి. WHO నార్మ్స్ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళని చూడండి అని చెప్పి, ఆవిడ మళ్ళీ జనాల మధ్యకి వచ్చి అందరిని అవేర్‌నెస్ చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క కార్పొరేట్ పిశాచులు ఏం చేసినాయో తెలుసా? ఆవిడ మీద పరువు నష్టం దావా వేశాయి. ఆవిడ మీద కొన్ని 100 కోట్ల
నష్టము వ్యాపార పరంగానే కాక కంపెనీకి కూడా గుడ్ విల్ పడిపోయింది అని చెప్పి మా కంపెనీ పరువు తీస్తుందని పరువు నష్టం దావా ఒక మహిళ మీద వేశాయండి. ఆవిడిప్పుడు నోటీసులు అందుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ పోరాటం ఎవరు చెయ్యాలి? ఇప్పటి వరకు 8 సంవత్సరాలుగా ఆవిడ ఎంత ఒక కేసు కోర్టులోకి వెళ్ళి ఒక కార్పొరేట్ సెక్టర్ ని ఢీకొనడం అంటే నిజం చెప్తున్నాను, మృత్యువుని ఢీకొన్నట్టేనండి. అలాంటి అవమానాలు, అలాంటి బెదిరింపులు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఆవిడ అక్కడ ఆ ఫైట్ ని 8 సంవత్సరాలు ఆవిడ పోరాడి గెలిచి మన కోసం గెలిచింది. అయినా అవి మళ్ళీ మరొక రూపంలో కరాల నృత్యం చేస్తుంటే వాటిని కూడా బయట పెట్టిందని చెప్పి ఆమె మీద పరువు నష్టం దావా వేయటం జరిగింది. ఇప్పుడు చెబుతున్నాను, ఈ ఆమె మీద వేసినటువంటి ఆ పరువు నష్టం దావా కేసులో పోరాడవలసినది ఆమె కాదు, మనం. ఎందుకంటే ఆవిడ చేసినటువంటి పోరాటం జనం కోసం అండి, జనం ప్రాణాల కోసం అండి, మనందరి కోసం ఆవిడ పోరాడారు. కాబట్టి ఆవిడ మీద వేసినటువంటి ఈ పరువు నష్టం కేసులు ఏవైతే ఉన్నాయో ఆవిడ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ఆవిడకి బాసటగా నిలవాలి. ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మనం గళం విప్పాలి, ఆవిడికి మనం అండగా నిలబడాలి. వి సపోర్ట్ డాక్టర్ శివరంజని పీడియాట్రిషియన్ కి. వి సపోర్ట్ ప్రతి ఒక్కళ్ళం కూడా. ఉన్నటువంటి 145 కోట్ల మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా గళమెత్తి ఆమెకి సపోర్ట్ గా నిలిచి ఆమెని గెలిపించాల్సినటువంటి బాధ్యత, ఆవిడకి మోరల్ గా మనం నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా? కలుషితమైనటువంటి ఆహారం మీద పోరాటం చేస్తే ఎలాంటి అవమానాలు, బెదిరింపులు, అంతేకాకుండా ఎన్ని అవహేళనలు, ఇంకా మరెన్ని నోటీసులు, మరి ఎన్ని పోరాటాలు ఒక మహిళలు చెయ్యాలో అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? మేమిక్కడ కూర్చొని మాకేమి తోచక, లేకపోతే మాకు ఏదో పేరు రావాలని ఇంత బురద నెత్తినేసుకోవాల్సిన అవసరం లేదు. సమాజం యొక్క సంక్షేమము మా వంతు కృషిగా ఏదో ఒకటి చేయాలని బయటికి వస్తున్నటువంటి మహిళలకి దయచేసి మై ఫ్రెండ్స్, కొంతమంది అండగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాత్రము బూతులతోటి అవమానకరమైనటువంటి పదజాలాలు ఉపయోగించి ఈ విధంగా అవమానించి పరిస్థితులు తీసుకొస్తే మళ్ళీ చెప్తున్నాను, చెప్పు తెగుద్ది. మా పోరాటం ఆపేస్తామని మీరు అనుకుంటున్నారేమో, ఆపే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తున్నాను, నా సపోర్టు డాక్టర్ శివరంజనికి. కింద కామెంట్ చేయండి, డాక్టర్ శివరంజని గారికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మై డియర్ యూట్యూబర్స్, అలాగే గృహిణులు, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మీ ఫేస్బుక్లో, మీ ట్విట్టర్లో ఎవరైతే ఆవిడ మీద కేసు ఫైల్ చేసి ఉన్నారో ఆ పరువు నష్టం దావాన్ని ఖండిస్తూ ఆమెకి సపోర్ట్ గా నిలబడాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. గళం విప్పాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. వి సపోర్ట్ డాక్టర్ శివరంజని. భారత్ మాతాకి జై.